ఇది ఇలా జరుగుతూ ఉండగానే యెహోవా మోషేని పిలిచి, నేనే యెహోవానని మీరు తెలుసుకోవడానికి, నేను చేసే సూచక్రియలను ఐగుప్తుల ఎదుట చూపించడానికి, నేను వాళ్ళ ముందు చేసిన సూచక్రియలను నువ్వు నీ కుమారునికి వాని కుమారునికి తెలియచెప్పటానికి అతని హృదయాన్ని, అతని సేవకుల హృదయాలను నేను కఠినపరిచాను. కాబట్టి ఫరో దగ్గరికి వెళ్ళి, నువ్వెన్నాళ్ళ వరకు నాకు లొంగకుండా ఉంటావు? నన్ను సేవించటానికి నా జనులను వెళ్ళనివ్వు. నువ్వు నా జనులను వెళ్ళనివ్వకపోతే ఇదిగో నేను రేపు మిడతలను నీ ప్రాంతంలోనికి పంపిస్తాను. అవి నేల అంతా కప్పేస్తాయి. తప్పించుకున్న శేషమును, అంటే వడగండ్ల దెబ్బ తప్పించుకొని మిగిలిన పంటను అవి తినేస్తాయి. పొలంలో మొలిచిన ప్రతి చెట్టును తినేస్తాయి. అవి మీ ఇంట్లోకి, మీ సేవకులందరి ఇండ్లలోకి, ఐగుప్తీల ఇండ్లలోకి వచ్చి నిండిపోతాయి. మీ పితరులు కానీ, మీ పితామహులు కానీ దేశంలో ఉన్నప్పటి నుండి ఈ రోజు వరకు కూడా అలాంటివి ఎప్పుడు చూడలేదని నేను చెప్తున్నానని చెప్పమని మోషే అహరోనులను ఫరో దగ్గరికి దేవుడు పంపిస్తారు. దేవుడు చెప్పినట్టుగానే మోషే అహరోనులు ఫరో దగ్గరకు వచ్చి, హెబ్రీల దేవుడు ఇలా చెప్పమన్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఫరో సేవకులు అతను చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు? వాళ్ళ దేవుడిని యెహోవాను సేవించటానికి ఈ మనుషులను వెళ్ళనివ్వు. ఐగుప్తు దేశం ఇప్పటికే నశించిపోయింది, నీకు ఇంకా అర్థం కావట్లేదా అని అంటారు. వాళ్ళు చెప్పిన మాటను బట్టి ఫరో మోషే అహరోనులను తన దగ్గరకు రప్పిస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఫరో వాళ్ళని చూసి, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించండి. అలా వెళ్ళడానికి ఎవరెవరు వెళ్తారు అని మోషే అహరోనులను అడుగుతాడు. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించాలి కాబట్టి మా పిల్లలు, అంటే మా కుమారులు, మా కుమార్తెలు, మాకు కలిగిన పశువులు, మందలు అన్నిటిని వెంట పెట్టుకొని మాలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరం కలిసి వెళ్తామని అంటారు. అందుకతడు, యెహోవా మీకు తోడై ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లల్ని వెళ్ళనిస్తానా? ఇదిగో మీ ఆలోచన సరైనది కాదు. మీరు అందరూ వెళ్ళడానికి వీలు లేదు. మీలో కొందరు, అంటే మీ అందరిలో మగవాళ్ళు మాత్రం వెళ్ళి యెహోవాను సేవించండి. మీరు కోరింది అదే కదా అని వారితో చెప్పి ఫరో తన సముఖం నుండి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టేశాడు. వెంటనే యెహోవా మోషేతో, మిడతలు వచ్చేటట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశ పైర్లన్నిటినీ, అంటే వడగండ్లు పాడు చేయని వాటన్నిటిని కూడా ఈ మిడతలు తినేస్తాయి అని మోషేకి దేవుడు చెప్పగానే మోషే ఐగుప్తు మీద తన చేయి చాపుతారు. అప్పుడు యెహోవా ఆ పగలు మరియు రాత్రి కూడా ఆ దేశం మీద తూర్పు గాలి విసిరేలా చేశారు. ఉదయాన్నే ఆ తూర్పు గాలికి చాలా మిడతలు వచ్చేసాయి. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తులో ఉన్న సమస్త ప్రాంతాల్లో నిండిపోయాయి. అవి చాలా బాధ కలిగించేవి. అంతకు మునుపు అలాంటి మిడతలు ఎప్పుడూ అక్కడికి రాలేదు. ఆ తరువాత కూడా అట్టివి లేవు. అవి నేలంతా కూడా కప్పేశాయి. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, వృక్ష ఫలాలన్నిటినీ కూడా అవి తినేశాయి. ఐగుప్తు దేశంలో చెట్టే గాని, పొలంలో ఉన్న కూరగాయలే గాని ఏది కూడా మిగిలి ఉండలేదు. ఇదంతా చూసిన ఫరోకి చాలా భయమేసి త్వరగా మోషే అహరోనులను పిలిచి, నేను మీ దేవుడి విషయంలోనూ మీ విషయంలోనూ చాలా పాపం చేశాను కాబట్టి దయచేసి ఈ ఒక్కసారికి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి చావు మాత్రం తొలగిపోయేలాగా మీ దేవుణ్ణి వేడుకోండి అని అడుగుతాడు. ఫరో ఇలా అడగగానే మోషే బయటకు వెళ్ళి యెహోవాను వేడుకుంటారు. అప్పుడు యెహోవా ఎంతో బలమైన పడమటి గాలిని ఐగుప్తు మీదకి వచ్చేలాగా చేస్తారు. ఆ గాలి ఆ మిడతలన్నిటిని తీసుకెళ్లి ఎర్ర సముద్రంలో పడేసింది. అప్పుడు ఐగుప్తు దేశంలో ఒక్క మిడత కూడా మిగల్లేదు. కానీ ఎప్పట్లాగే ఈ ఫరో హృదయం మాత్రం కఠినమైపోయింది. అతడు ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్ళనివ్వలేదు. ఈ విధంగా దేవుడైన యెహోవా ఐగుప్తు దేవతలైనటువంటి నట్, ఒసెరిస్ మరియు సేత్ అనే దేవతలకు తీర్పు తీర్చారు. ఇంత జరుగుతున్నా కూడా ఫరోకి మాత్రం చలనమేమీ లేదు. కాబట్టి దేవుడైన యెహోవా మోషే అహరోనులను మరలా పిలిచి మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపు, ఐగుప్తు దేశం అంతా కూడా చిక్కని చీకటి కమ్ముతుంది అని మోషేతో చెప్పగానే మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా కూడా 3 రోజుల పాటు గాఢాంధకారం కమ్మేసింది. 3 రోజులు
ఎవ్వరూ కూడా వాళ్ళు నిలుచున్న చోటు నుండి కదలడానికి కూడా చాలా కష్టమైపోయింది. అయితే ఇశ్రాయేలుకు మాత్రం వారి ప్రాంతంలో చక్కగా వెలుగుంది. ఫరో మోషేని పిలిచి, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలో మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండాలి, మీ పిల్లలతో పాటు మీరు వెళ్ళొచ్చు అని మోషేకు చెప్తారు. అయితే మోషే, మేము మా దేవుడిని యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తం, హోమార్పణల నిమిత్తం నీవు మాకు పశువులను ఇవ్వాలి, మా పశువులు మాతో కూడా రావాలి, ఒక్క డెక్కైనా కూడా ఇక్కడ విడవబడదు, మా దేవుడిని యెహోవాను సేవించడానికి వాటిలో నుండి మేము తీసుకుంటాం, మేము దేంతో యెహోవాను సేవించాలో మేము అక్కడికి వెళ్ళే వరకు కూడా మాకు తెలియదు అని మోషే ఫరోతో చెప్తారు. అయితే దేవుడని యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరచగా అతడు వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. పైగా మోషేని చూసి, నా దగ్గర నుండి త్వరగా వెళ్ళు, భద్రము సుమి, నువ్వు నా ముఖాన్ని ఇంకా చూడొద్దు, నువ్వు నా ముఖాన్ని చూసిన రోజు చచ్చిపోతావు అని మోషేతో ఫరో చెప్తాడు. అందుకు మోషే, సరే నువ్వు అన్నట్టే జరుగుతుందిలే, నేనింక నీ ముఖం చూడను అని చెప్తారు. దేవుడు ఈ రీతిగా ఐగుప్తు దేవతలైనటువంటి రే, ఎటెన్, అటుమ్, హోరస్, నట్, హతోర్ అనే దేవతలకు తీర్పు తీర్చారు.